మా అమ్మగారి ఇంట్లోనే లేదండి. అందరు అమ్మలు కూడా ఇలానే చేస్తారో ఏంటో తెలీదండి. అసలు నేను అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళానంటే చాలు ఇలా ఉంటది కంపల్సరీగా అమ్మ ఏదో ఒకటి పిండి వంటలు తయారు చేస్తది ఎళ్ళేటప్పుడు పిల్లల కోసం అని చెప్పేసి. అత్తగారి ఇంటి దగ్గర వచ్చిన ప్రతి ఆడపిల్లకి మా ఊరు సైడ్ అయితే మాత్రం కంపల్సరీగా ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తారనమాట. అంతేకాకుండా ఇంక పండగల టైంలో అయితే అసలు నమ్మరు 3 రోజుల ముందు నుండే మొదలైపోద్ది మా ఊర్లో అయితే పండుగ నుండి. అసలు పప్పులనేవి వండుతారనమాట. అరిసెలు, జంతికలు ఏయోటి వండుతూనే ఉంటారు అసల. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. ఆ ఉదయం నుండి మొదలవుతది హడావిడి అనేది. ఆ మిల్లు దగ్గర ఖాళీ ఉండదు. అప్పటికప్పుడే ఎళ్లి పిండిలు ఆడిస్తారు. భలే ఉంటదండి అసలు. ఎంత బావుంటదో పల్లెటూరులోని వంటలనేవి. సో నేనెప్పుడు తయారు చేసినా ఇలా అయితే రాదనమాట. సో చాలా చేసింది అమ్మ. మొన్న సమ్మర్‌కి నేను ఇంటికెళ్ళాను. ఎళ్ళినప్పుడు అమ్మ గులాబీ పూలు చేసింది. చాలా చాలా వచ్చాయండి క్రిస్పీగాన. సో ఇవాళైతే మాత్రం నేను ఫుల్ వీడియో అయితే క్లియర్‌గా పెట్టానండి ఎలా చేసుకోవాలో. సో అమ్మని ఫాలో అయిపోయినట్లయితే నిజంగా చాలా పర్ఫెక్ట్‌గా చేస్తది మా అమ్మ గులాబీ పువ్వులనేది. చూసేయండి ప్రాసెస్. కేజీ వరిపిండి, కేజీ బియ్యం పిండి. బియ్యం పిండి, పావు కేజీ మైదా, పావు కేజీ మైదా, 100 గ్రాములు ఉంటుంది. ఇదేమో ఒక 100 గ్రాముల ఉప్మా రవ్వ. అందుకే నేను ఇడ్లీ రవ్వ వేస్తున్నా. ఉప్మా దాని ఇడ్లీ రవ్వ, అది ఉప్మా రవ్వ అయితే నీకు తెలిసి పడిపోతుంది. పావు కేజీ బియ్యం పిండి ఏమో అర కేజీ బియ్యం పిండికి ఇది కూడా నాలానే మీ అమ్మగారిని బాగా ఇరిటేట్ చేస్తూ ఉంటారు. నేనైతే ఇంట్లో ఉన్నానంటే మా అమ్మకి అసలు మామూలుగా ఉండదు. ఇప్పటికీ స్టిల్ నేను ఇంకా అలానే ఇరిటేట్ చేస్తూ ఉంటాను. కావాలని తిట్లు కాస్తూ ఉంటాను అనమాట. నేను చెప్పాలంటే పెళ్ళైన తర్వాత మనల్ని తిట్టే వాళ్ళు కూడా నిజంగా ఉండరు. ఎంతసేపు ఇంట్లో పనులు, ఇంట్లో బాధలు ఇంక ఇవే ఉంటాయి తప్ప నిజంగా మనలో ఒక మాట అనాలన్నా సరే లిటరల్లీ అదొక తెలియదు. అమ్మ తిట్టే తిట్లు కానీ అమ్మ గైడ్ చేసే వే ఆఫ్ అనేది ఎక్కడ దొరకదు మనకి. నిజంగా చెప్తున్నాను. ఉన్నన్ని రోజులు పేరెంట్స్తో మనం టైం స్పెండ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేనైతే పెళ్ళైన తర్వాత నేను చాలా మిస్ అయ్యాను మా అమ్మని. నిజంగా మా ఊరిని, మా ఇల్లుని. నాకు ఎక్కువ వెళ్ళినా సరే అక్కడ ఉండలేను. ఏదో తెలియలేని అన్కంఫర్టబుల్గా ఉంటుంది. నా ఇంటికి నేను వెళ్ళిపోవాలి కదా ఎప్పటికైనా అనే ఫీలింగ్తో ఉంటుంది అనమాట. సో అదొక్కటే విషయంలో ఎక్కువ గుర్తు చేసుకున్నప్పుడు ఎక్కువ బాధపడుతూ ఉంటాను. సో ఇక్కడైతే ప్రాసెస్ అయితే చెప్పేస్తానండి. ఒక మంచి టిప్ అయితే చెప్తాను. యాక్చువల్లీ నేనే ఫైనల్గా పిండి వంటలు అయితే నేర్చేసుకున్నాను. ఎప్పుడు చెల్లి అమ్మ చేస్తారు. ఈసారి అయితే నేను దొరికిపోయాను మా అమ్మకి. సో ఈవేళ అయితే చేసేటప్పుడు గులాబీ పువ్వులు బాగా క్రిస్పీగా రావాలంటే ఒకటి అందులోని యాలకుల పొడి ఉంటుంది కదా, కొంచెం యాలకుల పొడి వేసుకోండి. అమ్మ వేసింది యాక్చువల్లీ, నేను అది రికార్డ్ చేయలేదు. సో యాలకుల పొడి వేసుకోండి. అలాగే కొబ్బరి కూర ఉంటుంది కదా, కొబ్బరి కూర కూడా వేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. మంచి ఫ్లేవర్ అనేది అనిపిస్తుంది అనమాట. దాని తర్వాత గులాబీ పువ్వులు బాగా రావాలి పర్ఫెక్ట్గా అంటే మాత్రం కంపల్సరీ ఇలా చేయండి. ఆ గులాబీ పువ్వులు ఉంటాయి కదా, గుత్తని ఆయిల్లోని ఎక్కువసేపు మరిగించాలన్నమాట. మరిగించి వెంటనే మనం పిండిలో పెట్టుకొని మళ్ళీ వెంటనే మనం ఆయిల్లో పెట్టినట్లయితే దాన్ని ఈజీగా వదిలేస్తుంది పువ్వు నుండి. అది వెంటనే మనం దాన్ని అసలు ఏం చేయవసరం లేదు. అంటే మనం అట్ల పుల్లతోని దాన్ని ప్రెస్ చేయకుండానే ఆటోమేటిక్గా డిప్ చేయగానే ఆయిల్లోని వదిలేస్తుంది అనమాట. సో కొంచెం సేపు అనేది మనకి బాగా ఆయిల్ అనేది ఒకటి వేసుకుంటా, ఒకటేమో ఆయిల్లో ఉంచాలన్నమాట. అలా అయితేనే పర్ఫెక్ట్గా వస్తాయండి గులాబీ పువ్వులు. సో ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వచ్చాయి నిజంగా. మెయిన్లీ ఏంటంటే కంపల్సరీగా వాటర్ వేసుకొని కలుపుకునేటప్పుడు ఎలాంటి ముద్దలు ఉండకూడదు. అంటే పిండిలాగా ఎక్కడ కూడా ఉండకూడదు. అది బాగా చూసుకోవాలి. బాగా కలుపుకోవాలి పిండిని. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అది కన్సిస్టెంట్ కూడా వాటర్ అనేది కరెక్ట్గా మనం మెజర్మెంట్గా వేసుకోవాలండి. అంటే మనం పిండి వేసిన దాన్ని బట్టి కలుపుకునే దాన్ని బట్టే ఉంటుంది. సో అది ఎక్కువ లూజ్గా కలుపుకున్నారనుకోండి అస్సలు గుత్తులకి పిండి అనేది పట్టదు. ప్లస్ అది డిప్ చేశాక అది ఈజీగా వదిలేస్తుంది అనమాట. అసలు ఆ పిండి అనేది పట్టుకోదనమాట. సో అదొకటి బాగా గుర్తుపెట్టుకొని పర్ఫెక్ట్గా కలుపుకోండి. ఒకవేళ వాటర్ కొంచెం ఎక్కువైంది అనుకోండి, బియ్యం పిండి వేసుకొని కొంచెం కలుపుకున్నట్లయితే సరిపోతుంది. సో హలో ఫ్రెండ్స్, ఏమే తింటారు? చీమే తింటారా ఫ్రెండ్స్ మీరు? ఇది మన కోసం చేయలేదు అనమాట. యాక్చువల్లీ మా నాన్న కోసం చేస్తే మనం దొరుకుతున్నాం. బాగుంది, ఏమీ లేదు బట్ బాగుంది. లేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఇది గుర్తుపెట్టుకోవాలి.
ఆయిల్ మరిగిన దగ్గర నుండి లాస్ట్ వరకు కూడా మీడియం కంటే ఎక్కువ, హై కంటే తక్కువలోనే పెట్టుకోండి. మరీ హైలో పెట్టుకుంటే మాడిపోతాయి తప్ప ఉడకవు, క్రిస్పీగా కూడా ఉండవు. లేదనుకోండి మరీ లోలో పెట్టామంటే మాత్రం అవి అసలు వాడిపోయినట్టుగా ఉంటాయి. అసలు గులాబీ పువ్వులు అనేవి పర్ఫెక్ట్గా రావు, అసలు టేస్ట్గా కూడా ఉండవు, అలా ఉడకలేంటిగా అయిపోతాయి అనమాట. మనకు ఆయిల్ అనేది చూసారా, ఇలా మనం పువ్వు వెయ్యగానే చక్కగా బుడగలతో ఇలా పైకి రావాలన్నమాట. అలా వస్తేనే అది ఆయిల్ మరుగుతున్నట్టు. సో అదైతే క్లారిటీగా చూసుకోండి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, పువ్వుని మాత్రం కంప్లీట్గా గుర్తుంటుంది కదా, మనం అది డిప్ చేసేటప్పుడు మాత్రం ఫుల్గా డిప్ చేయకూడదు. జస్ట్ 3/4 వరకు మాత్రమే డిప్ చేసి అప్పుడు ఆ డైరెక్ట్గా ఆయిల్లో పెడితే మనం ఇలా అనగానే వెంటనే వచ్చేస్తుంది అనమాట. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఫుల్గా డిప్ చేసినట్లయితే అస్సలు ఊడి రావన్నమాట. మీరు ఎంతసేపు దాన్ని ఆయిల్లో పెట్టినా సరే రాదు. ఆయిల్లో పెట్టిన జస్ట్ 5 సెకండ్స్లోనే మీరు దాన్ని తీసేసుకోవాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి. వెంటనే దాన్ని గుత్తు నుండి పిండి అనేది వదిలించేయాలి. ఇదైతే నేను ఆల్మోస్ట్ తెచ్చిన 10 days తర్వాత నేను అది మీకు చూపిస్తున్నాను. చూసారు ఎంత క్రిస్పీగా ఉన్నాయో, అసలు ఇలా చేతిలో పట్టుకోగానే వెంటనే విరిగిపోతుంది. ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే కంపల్సరీగా నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవ్వండి. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ప్లీజ్ ఎలా చేస్తుందో మా అమ్మ. మీరు కూడా ట్రై చేసి ఈ సమ్మర్ హాలిడేస్కి మీ పిల్లలకి పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.